మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య. రాత్రి 9కి ఈ ఆకును కాల్చండి చాలు. 60 నిమిషాలలో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు తిరిగనేదే ఉండదు. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. మనం ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అదృష్టం మనల్ని భరించదు. డబ్బు చేతిలో నిలవదు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం మన చుట్టూ పేరుకుపోయిన ప్రతికూల శక్తి, నరదృష్టి, నరఘోష. ఈ ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి శాస్త్రాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. అలాంటి వాటిల్లో అత్యంత శక్తివంతమైనది, సులభంగా ఆచరించగలిగేది అమావాస్య రోజు చేసే ఈ పరిహారం. ముఖ్యంగా రేపు రాబోయేది సాధారణ అమావాస్య కాదు. ఇది ఎంతో శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య. ఈ రోజున గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతులు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున రాత్రి సమయంలో చేసే ఒక చిన్న తాంత్రిక పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ కష్టాలన్నిటినీ కేవలం 60 నిమిషాల్లో దూరం చేసి మీ ఇంట్లోకి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది. అమావాస్య తిథికి మన హిందూ సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. ఈ రోజును పితృదేవతలను ఆరాధించడానికి, తర్పణాలు వదలడానికి పవిత్రమైనదిగా భావిస్తారు. అదే సమయంలో అమావాస్య రాత్రి తాంత్రిక శక్తులకు, మంత్రప్రయోగాలకు అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. ఈ రోజున వాతావరణంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు అమావాస్య రోజున కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తారు. అయితే ఇదే అమావాస్య తిథిని మనం మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఏ ప్రతికూల శక్తులైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ శక్తులను నాశనం చేయడానికి ఈ సమయం చాలా అనువైనది. ఈ అతిపెద్ద అమావాస్య రోజున రాత్రి 9 గంటల సమయం అత్యంత కీలకమైనది. ఆ సమయంలో విశ్వశక్తి భూమి మీదకు ప్రసరించే తీరు చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే ఈ చిన్న పరిహారం ఒక అగ్నిహోత్రంలా పనిచేసి మన చుట్టూ ఉన్న సమస్త దోషాలను, దరిద్రాలను భస్మం చేస్తుంది. ఈ పరిహారం చేయడానికి మీకు కావలసినవి ఒక ఆకు మాత్రమే. ఈ ఆకు చాలా శక్తివంతమైనది. ఈ ఆకుకు మన జీవితాన్ని, జాతకాన్ని మార్చేసే శక్తులు ఉంటాయి. ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తులు కూడా ఉంటాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ అద్భుత పరిహారం చేయడానికి మీకు కావలసినవి కేవలం 4 వస్తువులు. మొదటిది వేపాకు. వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. వేపాకులో ఉన్న ఔషధ గుణాలు మనందరికీ తెలుసు. శారీరక రోగాలను నయం చేయటంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా వేప ఆకుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేపాకు ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను, భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వదు. అందుకే పాతకాలంలో ఇంటి ముందు వేప చెట్టు తప్పనిసరిగా ఉండేది. వేపాకు పొగను ఇంటి నిండా వేస్తే క్రిమికీటకాలతో పాటు ఇంటికి కనిపించని నరదృష్టి, నరఘోష వంటివి కూడా తొలగిపోతాయి. వేపలో ఉన్న చేదు గుణం దరిద్రానికి ప్రతీక. వేపాకును కాల్చడం ద్వారా మన జీవితంలోని దరిద్రాన్ని, చేదు అనుభవాలను కాల్చివేస్తున్నామని అర్థం. ఈ పరిహారంలో వేపాకును ఉపయోగించడం ద్వారా మన ఇంట్లో, మన శరీరంలో పేరుకుపోయిన సమస్త ప్రతికూలతలను ఇది సమూలంగా నాశనం చేస్తుంది. రెండవ ముఖ్యమైన వస్తువు ఆవాలు. ఆవాలు చూడడానికి చిన్నవిగా ఉన్న వాటికున్న శక్తి చాలా గొప్పది. దిష్టి తీయడానికి ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరైనా నరదృష్టికి గురైతే వారి చుట్టూ ఆవాలు తిప్పి నిప్పులో వేయటం మనం చూస్తూనే ఉంటాము. ఆవాలను నిప్పుల్లో వేసినప్పుడు చిటపటలాడుతూ పేలుతాయి. అలా పేలటం ద్వారా మనపై ఉన్న దిష్టి దోషం, చెడు దృష్టి మొత్తం తొలగిపోతుందని నమ్మకం. ఆవాలు శనిగ్రహానికి సంబంధించినవిగా కూడా చెప్తూ ఉంటారు. శని ప్రభావం వల్ల కలిగే నష్టాలను, కష్టాలను తగ్గించుకోవడానికి ఆవాలు సహాయపడతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఉద్యోగంలో వృద్ధి లేకపోయినా, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా ఆవాలతో చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పరిహారంలో ఆవాలను చేర్చడం ద్వారా మీపై, మీ కుటుంబంపై, మీ వ్యాపారంపై ఉన్న ఎలాంటి చెడు దృష్టి అయినా ఇది
హరించి వేస్తుంది. ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించి ధన ప్రవాహానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. 3వ వస్తువు జీలకర్ర. వంటింట్లో పోపుల పెట్టెలో జీలకర్ర లేని ఇల్లు ఉండదు. జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా జీలకర్రకు ప్రాముఖ్యత ఉంది. జీలకర్ర శుభానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంకేతం. ప్రతికూల శక్తులను తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలోనికి సానుకూల శక్తులను, శుభాలను ఆహ్వానించడానికి జీలకర్ర సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని శక్తి చక్రాలను శుద్ధి చేసి మన ఆలోచన విధానాన్ని సానుకూలంగా మారుస్తుంది. మనం ఎప్పుడైతే సానుకూలంగా ఆలోచిస్తామో అప్పుడు మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ పరిహారంలో వేప ఆకు, ఆవాలు ప్రతికూల శక్తులను తరిమి కొడితే జీలకర్ర ఆ ఖాళీ ప్రదేశాన్ని లక్ష్మీదేవి అనుగ్రహంతో సానుకూల శక్తితో నింపుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా చూడటంలో, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచటంలో జీలకర్ర పాత్ర కీలకం. ఇక 4వది, చివరిది కర్పూరం. కర్పూరం లేని పూజను మనం ఊహించలేము. కర్పూరం స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక. కర్పూరాన్ని వెలిగించినప్పుడు అది పూర్తిగా కరిగిపోయి ఎలాంటి అవశేషాన్ని మిగల్చదు. ఇది మన అహంకారాన్ని, మనలోని చెడు గుణాలను పూర్తిగా దహించుకుని భగవంతునిలో ఐక్యం కావాలనే తత్వానికి సంకేతం. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే సువాసన వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది. ఆ పొగకు వాతావరణంలోని సూక్ష్మ క్రిములను, ప్రతికూల శక్తులను నాశనం చేసే శక్తి ఉంది. ఈ పరిహారంలో కర్పూరం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వేప ఆకు, ఆవాలు, జీలకర్రల శక్తులను ఏకం చేసి వాటిని అగ్ని ద్వారా వాతావరణంలోనికి విడుదల చేయడానికి కర్పూరం సహాయపడుతుంది. కర్పూరం యొక్క పవిత్రమైన అగ్ని ఈ 3 వస్తువుల శక్తులను మోసుకుని మీ ఇంటి మూలమూలలా ప్రయాణించి సమస్త దోషాలను, దరిద్రాలను భస్మం చేస్తుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. రేపు అమావాస్య రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సరిగ్గా రాత్రి 9 గంటలకు ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. సమయం చాలా ముఖ్యం. ముందుగా ఒక చిన్న మట్టి ప్రమిదను కానీ లేదా ఏదైనా లోహపు గిన్నెను తీసుకోండి. ఆ గిన్నెను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు మీ కుడి చేతిలోనికి కొన్ని ఎండిన వేప ఆకులను తీసుకోండి. ఆ ఆకులను తీసుకునేటప్పుడు నా జీవితంలోని సమస్త కష్టాలు, దరిద్రాలు, చేదు అనుభవాలు ఈ వేపాకులతో పాటు దహనమైపోవాలి అని మనసులో బలంగా సంకల్పించుకోండి. ఆ తర్వాత ఆ వేప ఆకులను గిన్నెలో వేయండి. తర్వాత కొన్ని ఆవాలను చేతిలోనికి తీసుకొని నాపై, నా కుటుంబంపై, నా ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలు, నరఘోష, శత్రుపీడ తొలగిపోవాలి అని ప్రార్థిస్తూ వాటిని కూడా గిన్నెలో వేయండి. ఆ తర్వాత కొంచెం జీలకర్రను తీసుకొని నా ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ప్రవేశించాలి అని కోరుకుంటూ దానిని కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళను తీసుకొని ఆ మిశ్రమం పైన పెట్టండి. ఇప్పుడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, పితృదేవతలను తలుచుకొని మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే అవన్నీ తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ గిన్నెలో ఉన్న కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం అంటుకున్న వెంటనే అది నెమ్మదిగా కరుగుతూ కింద ఉన్న వేపాకు, ఆవాలు, జీలకర్రలను కూడా కాల్చడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో గిన్నె నుండి ఒక ప్రత్యేకమైన సువాసనతో కూడిన పొగ వస్తుంది. ఆ పొగ వస్తున్న గిన్నెను జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంట్లోని అన్ని గదులలో, మూలమూలల, బాత్రూమ్, బాల్కనీలతో సహా ప్రతి చోట చూపించండి. ముఖ్యంగా డబ్బులు దాచే బీరువా దగ్గర, వ్యాపారం చేసే ప్రదేశంలో ఈ పొగను ఎక్కువగా చూపించండి. పొగ చూపించినంతసేపు మీ సమస్యలన్నీ తొలగిపోతున్నాయని, మీ ఇల్లు పవిత్రమవుతుందని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని బలంగా భావన చేయండి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆ గిన్నెను మీ ఇంటి గుమ్మానికి బయట లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో పెట్టండి. ఆ మిశ్రమం పూర్తిగా ఖాళీ బూడిదలాగా మారే వరకు దానిని కదిలించవద్దు. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లోనే, అంటే గంట వ్యవధిలోనే మీకు ఫలితం కనిపించటం మొదలవుతుంది. మీ ఇంట్లో ఏదో తెలియని బరువు, అశాంతి తగ్గిపోయి వాతావరణం తేలికగా, ప్రశాంతంగా మారడాన్ని మీరు గమనిస్తారు. మీ మనసులోని ఆందోళన తగ్గి ఒక రకమైన ధైర్యము, నమ్మకము కలుగుతాయి.
ఇది మొదటి సంకేతం. ఆ రాత్రి మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మరుసటి రోజు నుండి మీ మనసులలో ఉన్న ఆటంకాలు వాటంతట అవే తొలగిపోవటం ప్రారంభిస్తాయి. ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టం మీ తలుపు తట్టడం అంటే ఇదే. ఈ పరిహారం యొక్క శక్తి అలాంటిది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన శాస్త్రం. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య అందించిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సులభమైన పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరించి మీ కష్టాలన్నిటినీ దూరం చేసుకుని అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించండి. అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ తినిపించండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వచ్చినా లేదా రోడ్డు మీద మీకు ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి పచ్చటి రంగులో ఉండే పదార్థాలు తినిపించండి. అంటే తోటకూర, పాలకూర, దొండకాయ, బెండకాయలు, బీరకాయ, సొరకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే ఏదో ఒక పదార్థాన్ని తినిపించండి. అలా తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పదార్థాలను మర్చిపోకుండా తినిపించండి. రేపు వచ్చేది భాద్రపద అమావాస్య. ఈ భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుతో ఇక ఈ మాసం పూర్తయి రేపటి నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ అమావాస్య రోజు ఆవాలను, నల్ల మిరియాలను, చీపురును, ఇనుప వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటి ముందు ముగ్గును వేయకూడదు. గుమ్మానికి పసుపు కుంకుమలు రాయటం, తోరణాలు కట్టడం, తులసి చెట్టుకు నీరు పోయటం వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. ఎందుకంటే ఇది పెద్దల అమావాస్య. ఈ అమావాస్య రోజు పితృదేవతలు ఇంటికి వస్తారు. కానీ మీరు ఇంటి ముందు ముగ్గు వేసిన, గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన, తోరణాలు కట్టిన, తులసి చెట్టుకు నీరు పోసిన వారు ఇంట్లోకి రాలేరు. దాంతో పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించకుండా శపించి వెళ్ళిపోతారు. అది మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు. కనుక ఈ పనులు చేయవద్దు. అలాగే ఈ అమావాస్య రోజు మీ స్తోమతను బట్టి బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయండి. అలా చేస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబానికి, మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఆ కాకికి ఒక ఆకులో కొంచెం అన్నం, కొంచెం కూర, అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది ఆకులో పెట్టి కాకులకు పెట్టండి. కాకులు లేకపోతే కుక్కలకు అయినా సరే పెట్టవచ్చు. పితృ అమావాస్య రోజు ఇలా కాకులకు కానీ కుక్కలకు కానీ మీరు వండుకున్న ఆహారాన్ని పెడితే అది పితృదేవతలకు చేరుతుంది. పితృదోషాలు, శాపాలు పోతాయి. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి అలాగే 7 ఎండుమిరపకాయ గింజలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న జిల్లేడు మొక్కకు పోస్తే చాలు. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక గ్రహణం మరియు ఆదివారంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 7 రేగి ఆకులను కానీ లేదా 7 వేప ఆకులను కానీ లేదా గరిక పోచలను కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంటే ముందు ఒక 7 రేగి ఆకులను తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. రేగి ఆకులు అంటే చిన్న రేగి కాయల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు ఆకులు తెచ్చుకొని నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. ఈ స్నానం వలన అష్టపీడలు పోతాయి, రోగబాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనుక వీలైనంత వరకు అందరూ 7 రేగి ఆకులను నీటిలో కలుపుకొని స్నానం చేయండి. మేము సిటీస్లో ఉంటున్నాము, మాకు అసలు రేగి ఆకులు దొరకవు అనుకునేవారు మాత్రం ఒక 7 లేత వేప ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులు తుంచకూడదు. కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి 7 లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి.
ఆ వేప ఆకులు కూడా మాకు దొరకవు అనుకునేవారు గరిక పోచలను నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. గరిక అంటే గడ్డి పోచలు ఉంటాయి కదా, అవి వేసుకొని స్నానం చేయండి. అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపును ఒక అర స్పూన్ తీసుకుని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా ఈరోజు స్నానం చేసే నీటిలో 7 రేగి ఆకులను కానీ లేదా 7 వేప ఆకులను కానీ లేదా గరికి పోచలను కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేయటం వలన 1 గంటలో కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి 1 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది. సంపాదన పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు కనుక రేపు మహాలయ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. మనకు సంవత్సరంలో మొత్తం 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ 21న రాబోయేది ఈ సంవత్సరంలోని 2వ సూర్యగ్రహణం. మార్చి నెలలో ఆల్రెడీ ఒక సూర్యగ్రహణం ఏర్పడింది, కానీ అది ఇండియాలో కనిపించలేదు. ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి సుమారు 10:59 ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి సమయంలో సూర్యుడు మనకు కనిపించడు గనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్క్టికా, ఫిజీ, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటికా మహాసముద్రం వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు లేదు గనుక ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవలసిన పని లేదు. పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది. ఈరోజు గ్రహణం కారణంగా టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ కొమ్మ ఏమిటి అంటే నల్ల ఉమ్మెత్త కొమ్మ. ఈ అమావాస్య రోజు ఒక ఉమ్మెత్త మండను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకోవాలి. ఇంటి ముందంటే మెయిన్ డోరుకు ఎడమ వైపున పెట్టవచ్చు, లేదా గేటుకి కట్టవచ్చు, లేదా ప్రహరీ గోడ ఉంటే ఆ గోడ మీద పెట్టి కొమ్మ కింద పడకుండా కొమ్మ మీద బరువును ఉంచాలి. ఇలా ఈ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. ఐశ్వర్యుడి తిరిగిపోతుంది. అంతేకాదు ఈ కొమ్మను ఇలా ఇంటి ముందు పెట్టడం వలన ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఉమ్మెత్త చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. దొరికితే నల్ల ఉమ్మెత్త కొమ్మను తెచ్చుకోండి. నల్ల ఉమ్మెత్త చెట్టు కనిపించకపోతే మామూలు తెల్ల ఉమ్మెత్త చెట్టు కొమ్మను అయినా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుని ఆ కొమ్మను ఇంటి ముందు పెట్టుకుంటే ఇంట్లోని చికాకులు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఉమ్మెత్త చెట్టు గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇది పొలం గట్లపైన, రోడ్ల పక్కన మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఉమ్మెత్తలు 2 రకాలుగా ఉంటాయి. నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త అనేది చాలా ఎక్కువగా కనిపించే మొక్క. దీనికి తెల్లని పూలు పూస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనం ఇస్తుంది. కానీ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదుగా కనబడుతుంది. దీనికి వంగపండు రంగు పువ్వులు పూస్తూ ఉంటాయి. నరఘోష నివారణ కోసం, దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం కొంతమంది ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉండి పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త పూలంటే శివయ్యకు చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పూలను శివ పూజకు వాడటం జరుగుతుంది.
ప్రకృతిలో అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టే ఉంటుంది. అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది కాబట్టే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో, తాంత్రిక సంబంధమైనటువంటి ప్రయోగాలలో, దోష నివారణలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఎన్నో శక్తులు కలిగిన ఉమ్మెత్త కొమ్మను ఈ అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి కష్టాలన్నిటినీ తొలగించుకోండి. అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాదని అమావాస్య రోజు ఈ కూరలు తింటూ పితృదోషాలు చుట్టుకుంటాయి. మీ తరతరాల వారు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఈ కూరను పొరపాటున తింటే మహాపాపం తగులుతుంది. ఈరోజు చాలామంది పెద్దలకు తర్పణాలు వదులుతారు, పిండ ప్రదానం చేస్తారు. అలా తర్పణాలు వదిలేవారు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఉదర సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే ములక్కాడ. ములక్కాడ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం అస్సలు ములక్కాడను తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే ములక్కాడ కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, ములక్కాడ పచ్చడి రూపంలో కావచ్చు, పప్పు చారులో ములక్కాడ వేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు, సాంబారులో ములక్కాడ వేసుకొని కానీ, ములక్కాడ గుడ్డు రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ములక్కాడను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ములక్కాడను తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే గ్యాస్, పేగు సంబంధిత సమస్యలు, ఆడవాళ్ళల్లో వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవ్వరూ ఇంట్లో ములక్కాడను వండకండి, తినకండి. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, మెస్లలో ఎక్కడా కూడా ఈ ములక్కాయలను ఏ రూపంలోనూ తినకూడదు. ములక్కాడతో పాటు ఈరోజు బీట్రూట్ కూరను కూడా తినకూడదు. ఈరోజు బీట్రూట్ను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, బీట్రూట్తో స్వీట్స్ చేస్తారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు, అలాగే బీట్రూట్తో జ్యూస్ చేసుకుని త్రాగుతారు కదా, అలా కూడా ఈరోజు బీట్రూట్ను తినకూడదు. బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగినా తప్పేమీ లేదు. కానీ ఈ అమావాస్య ఒక్కరోజు మాత్రం దయచేసి ఆ పని చేయవద్దు. ఎందుకంటే ఈరోజు బీట్రూట్ను తినకూడదు. ములక్కాడ మరియు బీట్రూట్ ఈ రెండు కూరలను ఈ అమావాస్య రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ధన సమస్యలు వస్తాయి, ఆరోగ్యము పాడవుతుంది, మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు నీచి తినకుండా మీ నోరు కట్టుకోండి, లేదంటే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ను తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. లేదంటే ఫ్యామిలీ మొత్తం కలిసి బయట రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు. కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా
లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. నరకానికి పోతారు. ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. ములక్కాడ, బీట్రూటు నాన్ వెజ్, ఈ 3 కూరలను ఈ అమావాస్య రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. దోషాలు ఏర్పడతాయి. ఇంటికి గండం. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించు జాగ్రత్తగా ఉండండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.